పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు ఖాసిం సులేమాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉందని, జైలు నుంచి ఆయన ఇక ప్రాణాలతో బయటపడకపోవచ్చునని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ రావల్ పిండిలోని అడియాలా జైల్లో 3 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్నాడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఫలితంగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జైలులో ఎక్కువ కాలం జీవించలేరన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. జైలు గది ఇరుకుగా ఉండటం, కిటికీ లేకుండా పోవడం, రోజంతా గాలి వెలుతురు రాకుండా బంధించి ఉండటం, ఇలాంటి శిక్షతో ఇమ్రాన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా ఇమ్రాన్ ఖాన్ అదే గదిలో ఉంటున్నాడు. గత అక్టోబర్లో కంటి చూపు మందగించిందని, అప్పుడు కూడా 3 నెలల పాటు చుక్కల మందు ఇచ్చారని, ఫిబ్రవరిలో పరీక్షలు చేయగా కుడి కంటి చూపు దాదాపుగా మందగించిందని వైద్యులు తెలిపారన్న విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తన తండ్రిని సంప్రదించడం తమకు అస్సలు వీలు కావడం లేదని మరో కుమారుడు సులేమాన్ మీడియాకు వెల్లడించారు. సంవత్సరాలుగా తండ్రిని కలుసుకోలేకపోయామని, తమ వీసా అభ్యర్థన ముందుకు సాగడం లేదని వెల్లడించారు. అంతకుముందు ఫోన్లో మాట్లాడే వాళ్లమని, ఆ కాల్స్ పైన నిఘా పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. గత 6 నెలల్లో తాము ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడలేకపోయామని వాపోయారు. తమ తండ్రి హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని విమర్శించారు. తన తండ్రి ఎదుర్కొంటోన్న ఏకపక్ష నిర్బంధంలో సైనిక వ్యవస్థ ప్రమేయం ఉందనేది ఇమ్రాన్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఇమ్రాన్ ఖాన్ కు మానవతా దృక్పథంతో చికిత్స అందించాలని, సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్నకు ఇప్పటికే లేఖ రాశారు. వీరిలో భారత్కు చెందిన దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్ సర్కారర్ కూడా ఉన్నారు.